ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు। పాత బకాయిలు చెల్లించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా తాజా మాజీ సర్పంచ్లు అంబేద్కర్ చౌరస్తా నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు। కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు। రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తాజా మాజీ సర్పంచ్లు తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌరస్తా నుండి జిల్లా కలెక్టరేట్ వరకు దాదాపుగా 5 కిలోమీటర్లు పాదయాత్ర అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు। నిన్నటి రోజున ప్రజాపాలనలో 365 రోజుల సంవత్సరం గడిచిందని సంబరాలు చేసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మేము గత 8 నెలల నుండి సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ఉద్యమం చేస్తున్నప్పటికీ మేము వచ్చి 100 రోజులు కూడా కాలేదు। కొత్త సంసారం ఇప్పుడే మా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మాట్లాడిన ముఖ్యమంత్రి మీ లెక్క ప్రకారమే నిన్నటికి సంవత్సరం గడిచిందన్నారు। ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ల బాధలు ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నించారు। ఈ రాష్ట్రంలో రాష్ట్ర అప్పులు కట్టడానికి మీ దగ్గర డబ్బులున్నాయి, రాష్ట్రంలో ముందుకు తీసుకువెళ్లడానికి వేల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి మీ దగ్గర డబ్బులున్నాయి, కానీ సర్పంచ్లకు రావాల్సిన డబ్బులు ఇవ్వడానికి మాత్రం రాష్ట్రం అప్పుల పాలైందని మా దగ్గర డబ్బులు లేవని చెప్పి సర్పంచ్లను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు। ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సర్పంచ్లకు వెంటనే బిల్లులు ఇవ్వాలని మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై మాట్లాడకపోవడం కక్ష సాధించే చర్యగా మేము భావిస్తున్నామని అన్నారు। ఈ నెల 9 నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనైనా మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై చర్చించి వెంటనే విడుదల చేయాలని, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచ్ల జేఏసీ అధ్యక్షుడు అక్కనపల్లి కరుణాకర్ డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అక్కనపల్లి కరుణాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి దుమ్మ అంచయ్య, జిల్లా ఉపాధ్యక్షులు గణప శివజ్యోతి, గౌరవ సలహాదారులు చాకలి రమేష్, బొజ్జం మల్లేశం, కేంద్ర గంగాధర్, మల్యాల దేవయ్య, జిల్లా కార్యదర్శి కోల నర్సయ్య, గున్నాల లక్ష్మణ్, చెల్ల నారాయణ, సంయుక్త కార్యదర్శి గాండ్ల సుమతి, సిరికొండ శ్రీనివాస్, తాడెపు ఎల్లం, దోమకొండ ఎల్లం, ఏనుగుల కేశవరావు, మంతెన సంతోష్ రెడ్డి, నారే మహేందర్ తదితర సర్పంచ్లు హాజరయ్యారు। ఇలా చేయుత పింఛన్లు ఇస్తామని చెప్పేసి 2500 మహిళా తల్లులకు ఇస్తామని చెప్పేసి మీరు అక్కడ కూడా పింఛన్ ఇవ్వకుండా చేశారు। అదేవిధంగా రైతులను ఆదుకుంటామని చెప్పేసి ఇప్పటి వరకు రైతు భరోసా కూడా లేదు, రైతు వ్యవసాయ కూలీలను కూడా మీరు ఆదుకోలేదు। అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో గ్రూప్ 1 అభ్యర్థులను మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాం, విద్యార్థులను ఆదుకుంటాం, 2 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పేసిన మీరు జీవో 29 తీసుకొచ్చి ఇలా అశోక్ నగర్ హైదరాబాద్ లో విద్యార్థుల యొక్క ఈపులు వాలిగే విధంగా మీరు లాఠీ చార్జ్ చేసి మరి ఎక్కడ ఉన్నది ప్రజాపాలన? ఎక్కడ మీ ప్రజాపాలన నడుస్తుంది? ప్రజాపాలనలో మీరు అప్పుడు ఏమన్నారు? ప్రజాపాలనలో ప్రజా ఉద్యమం నడిపిస్తలేరు, ప్రతిపక్షాలను తొక్కివేస్తున్నారు, రాత్రి అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారుగా। అధికారంలోకి వచ్చినాక మీరు చేసేది ఏంటి? మీరు కూడా అదే చేస్తున్నారు కదా। మరి ఈ రాష్ట్రంలో సర్పంచ్లు రాసినటువంటి పెండింగ్ బిల్లులు మరి ఇవి నిజమనే కావు, దీని మీద ఒక కమిటీ అన్న ఏరి సర్పంచ్ల తెలంగాణ రాష్ట్ర సర్పంచ్లందరూ పైసలు ఇచ్చేది లేదు, ఒక ఏదైనా ఒక కమిటీ వేసి మరి వాళ్ళకి పైసలు ఇచ్చేటివి ఉన్నాయా లేవా అని అదన్న ఒక ఆలోచన చేయరు కదా। మీరు ఏది చేయకుండా సంవత్సరం గడుస్తుంది। మేము అడుగుతానేమో గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులు, సర్పంచ్లు చేసినటువంటి అభివృద్ధి పనులు మేమెందుకు చేయాలని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా। మరి గత ప్రభుత్వంలో 1000 కోట్లతో కట్టినటువంటి రాష్ట్ర సచివాలయంలో మీరు ఇలా కూర్చుని పరిపాలన చేస్తలేరా? ఇదే జిల్లా సమీకృత కార్యాలయాలు 100 కోట్లతో నిర్మిస్తే ఇందులో మీ యొక్క మంత్రులు కానీ, మీ యొక్క ఎమ్మెల్యేలు కానీ, మీ యొక్క అధికారులు కానీ మరి ఇందులో ఉండి పరిపాలన చేస్తలేరా? మీరు ప్రభుత్వ ఆస్తులలో, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమంలో కూర్చొని పరిపాలన చేస్తున్నారు, కానీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వమంటే మాత్రం గత ప్రభుత్వంలో మీరు చేసిరని చెప్పేసి సంచి వేస్తున్నారు। మరి దీనికి కారణమేంది? గత ప్రభుత్వంలో 90% సర్పంచులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు కాబట్టి మీరు కాదలుచుకొని ఉద్దేశపూర్వకంగా అణిచివేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం। సర్పంచులు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఇవ్వడం కోసం ఈ రాష్ట్రం అనేది దివాలా తీసింది, మీకు పైసలు ఇచ్చేదానికి మరో డబ్బులు లేవని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారుగా। సంవత్సరం గడిచిన తర్వాత మీరు మాట్లాడేవాటి నిన్న మొన్న మాటలు ఏడాది కాలంలో 60,000 కోట్ల రూపాయల మిత్తులు కడుతున్నామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు। 60,000 కోట్ల రూపాయలు మిత్తులు కట్టడానికి దొరికినప్పుడు 1,000 కోట్ల రూపాయలు సర్పంచ్లకు ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। అదేవిధంగా ఈ రాష్ట్ర సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లడం కోసం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లడం కోసం 85,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తున్నప్పుడు మరి ఆ 85,000 కోట్ల రూపాయలలో ఒక సర్పంచ్లకి ఇవ్వాల్సినటువంటి 1000 రూపాయలు మీకు దొరుకుతలేవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు సోదరులారా, మనం ఖచ్చితంగా అడగందే అమ్మాయినా అన్నం పెట్టదన్నట్టు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిందే। మన సర్పంచులకు రాసిన పెండింగ్ బిల్లులు అత్యంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా సర్పంచులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి 9వ తారీఖు నుంచి ఏదైతే ఈ రాష్ట్రంలో
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో మరి ఆ అసెంబ్లీ సమావేశంలో కూడా మా సర్పంచ్ల పెండింగ్ విషయం మీద రావాలి. ఒకరు రాని పక్షంలో సర్పంచ్ల గురించి మాట్లాడే పక్షంలో ఇదే హైదరాబాద్లో అమరవీరుల స్థూపం దగ్గర ఈ నెల 27వ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచ్లందరూ ఏకం చేసి ఇదే సిరిసిల్ల జిల్లా కేంద్రంగా నాయకత్వం ఆధ్వర్యంలో ఆమరణ దీక్ష కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు స్థానిక సంస్థల ఎన్నికల కోత ఇప్పుడు గెలిచినటువంటి సర్పంచ్లు ఎవరైతున్నారో వాళ్ళు మాకు బిల్లులు ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు విడుదల చేసిన వెంటనే తర్వాతనే మీరు స్థానిక ఎలక్షన్లు పోవాలి. లేకపోతే ఈ నియోజకవర్గాలలో మీ ఎమ్మెల్యేలను కానీ మీ ప్రజాప్రతినిధులను కానీ తిరగనీయమని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలను కూడా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇకనైనా మీరు సర్పంచ్లకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు ఇచ్చి మా యొక్క ఉద్యమానికి మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. లేదంటే ఖచ్చితంగా ఇదే నెల 27వ తారీఖు రోజు అమరవీరుల స్థూపం దగ్గర ఆమరణ దీక్ష చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించుకోలేని నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయక నిధి ఎంతగానో దోహదపడి వారి ప్రాణాలను కాపాడుతోందని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండలంలోని 30 మంది లబ్ధిదారులకు 40 లక్షల వరకు మంజూరైనటువంటి ముఖ్యమంత్రి సహాయక నిధి చెక్కులను మండల నాయకులతో కలిసి బాలరెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధి పొందిన కుటుంబాల సభ్యులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బాలరెడ్డి మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదల పాలిట వరమన్నారు. ఎంతో మంది కుటుంబాలకు ఈ పథకంతో ప్రాణాలు కాపాడుకున్నారని వెల్లడించారు. మండలంలోని ప్రజలు కార్పొరేట్ వైద్యం కోసం పార్టీ ఆఫీసులో సంప్రదించి తమ ఆరోగ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నాయకులు తలారి నరసింహులు, కద్ర సత్యనారాయణ గౌడ్, ఉచ్చిడి బాలరెడ్డి, బాలసాని శ్రీనివాస్ గౌడ్, శీల ప్రశాంత్, మిర్దొడ్డి భాను, తాళ్ల విజయరెడ్డి, కర్ణాకర్, మధుసూదన్ రెడ్డి తదితరులున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో సీఎం సహాయ నిధి కింద 30 చెక్కులకు గాను 40 లక్షల వ్యయంతో మరి ఈరోజు చెక్కులు అందజేయడం ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో వారందరికీ చెక్కులు అందజేయడం జరిగింది. మరి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మరి ఎవరికి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి ఈరోజు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిపుచ్చుకునే సమయంలో మరి నేరుగా వెళ్ళి వారే డబ్బులతోటి సర్జరీ చేసుకొచ్చుకున్న తరుణంలో మళ్ళీ సీఎం సహాయ నిధి కింద వారందరికీ కూడా మరి చేదోడు వాదోడుగా ముఖ్యమంత్రి మరి ఎంతో కొంత వారికి ఇంటి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలకు పెంచడం, మరి ప్రతిరోజు ఆరోగ్య సమస్యల గురించి కానీ మరి కార్పొరేట్ స్థాయి వైద్యం గురించి కానీ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ మరి ఈ రాష్ట్రం బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు వారికి ప్రతి దవాఖానాకు మందు గోళీలతో పాటు ప్రతిదీ అందించడం జరుగుతుంది. కావున ప్రజలందరూ మీకు ఏ సమస్య ఉన్నా ఆరోగ్య రీత్యా ఎల్ఓసి మాత్రం ఒక నిమ్స్ హాస్పిటల్ తప్ప వేరే హాస్పిటల్కి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇట్టి ఆరోగ్యశ్రీని కూడా మీరు ఉపయోగించుకోవాలని చెప్పి ముస్తాబాద్ మండల ప్రజానీకానికి కోరుతా ఉన్నాం. ఈరోజు ముస్తాబాద్ మండలానికి సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను దాదాపుగా 40 పైగా 30 లక్షల రూపాయలు చెక్కులను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మరి పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు అనారోగ్యం గురైతే కార్పొరేట్ వైద్యం పొందే అవకాశాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. మరి గత ప్రభుత్వాలు 5 లక్షల వరకే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు
ఎన్నికల్లో వచ్చేటప్పుడే మొదలే మేనిఫెస్టో పెట్టాడు. మరి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యం కోసం అనారోగ్యం గురైతే మరి 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇస్తామని చెప్పి మాట మీద నిలబడ్డటువంటి గొప్ప వ్యక్తి, మహోన్నత వ్యక్తి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ రోజున పేద ప్రజలకు అనారోగ్యానికి గురైతే మరి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేసేటువంటి గనుడు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా వివిధ దవాఖానలు మరి వైద్యం పొందినటువంటి ప్రజలకు మరి సహకారంగా ఉండాలనే ఉద్దేశంతో మరి సీఎం రిలీఫ్ ఫండ్లు పంపిణీ చేయడం కూడా జరుగుతూ ఉంది. పేద ప్రజలందరూ కూడా ఇలా సంతోషంగా ఉన్నారు. ప్రతి కాంగ్రెస్ పార్టీ తీసుకునే అనేకమైనటువంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందుతున్నాయని చెప్పి సంతోషంగా ఉన్నారని చెప్పి మేము ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. మరి ఇతర మండల ప్రజలందరూ కూడా మేము తెలియజేసేదంటే ఎవరైనా ఆరోగ్యానికి గురైతే మమ్మల్ని రండి, మా దగ్గర రండి, తప్పకుండా మీకు ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు కూడా మేము డబ్బులు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటూ మరి మీరు ఏ హాస్పిటల్ పోయినా మరి వైద్యాన్ని తీసుకున్న తర్వాత కూడా సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్కులు అందిస్తాం. మీరు రండి, మీ ఫామ్ తీసుకురండి అని చెప్పి కూడా మీ అందరూ కూడా పేరు పేరున తెలియజేస్తూ ధన్యవాదాలు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర పిలుపులో భాగంగా ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం సిఐటియు ఆధ్వర్యంలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశాలతో వెట్టి చాకరీ చేయించుకుంటుందని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్ల సమ్మె టెంట్ల వద్దకు వచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, గత సంవత్సర కాలంగా మా సమస్యలు పరిష్కరిస్తానని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే డిమాండ్లను పరిష్కరించాలని, లేకుంటే రాబోయే రోజుల్లో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలని, ఆశాలకు రావాల్సిన కరోనా రిస్క్ అలవెన్స్, పీఆర్సీ, లెప్రసీ పల్స్, పోలియో, ఎలక్షన్ డ్యూటీలు మరియు ఇతర సర్వేల పెండింగ్ బిల్లులను చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఈ ధర్నా కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాదవేని మంజుల, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, మహిళా సంఘ జిల్లా అధ్యక్షులు ఉసూరం పద్మ, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అన్నల్దాస్ గణేష్, ఎలిగేటి రాజశేఖర్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గురజాల శ్రీధర్, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల మీదతోటి ప్రభుత్వం చేయిస్తున్న వెట్టి చాకిరిపై, అట్లాగే వాళ్లకు రావాల్సిన గతంలో పనిచేయించుకున్నటువంటి పెండింగ్ బిల్లు వెంటనే విడుదల చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం కలెక్టర్ ఆఫీసుల ముందు చేయడం జరుగుతూ ఉంది. మరి గత ప్రభుత్వం హయాంలో ఆశా వర్కర్లకు అన్యాయం జరుగుతున్న సందర్భంలో, ఇక్కడ ఆశా వర్కర్ల హక్కుల గురించి పోరాడుతున్న సందర్భంలో, మరి అప్పుడు మేము టెంట్ వేసుకొని సమ్మె చేస్తున్న సందర్భంలో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వచ్చి, కాంగ్రెస్ ఉన్న నాయకులందరూ వచ్చి మరి ఆశా వర్కర్ల సమస్యలు మేము పరిష్కరిస్తాం, వాళ్ళ కనీస వేతనం 18,000 అమలు చేస్తాం, మేము అధికారం రాగానే వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళ కనీస వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం కాలం అయింది. ఇప్పుడు సంవత్సరం అయిపోయి కూడా వాళ్ళ సంవత్సరం జరిగిందని విజయోత్సవాలు కూడా జరుపుకుంటున్నారు. మరి మేము అడుగుతూ ఉన్నాం, మరి ఈ ఏడాది కాలంలో ఏ ఒక్క కార్మికునికి న్యాయం చేశారని మీరు విజయోత్సవం జరుపుకుంటున్నారని సందర్భం అడుగుతూ ఉన్నాం. ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి ఏదైతే హామీందో ఏ ఒక్కడు కూడా నెరవేర్చలేదు. మరి వాళ్ళతోటి వెట్టి చాకరీ, ఇప్పుడు ఈ ఏడాది కాలంలో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. ఎన్నోసార్లు మేము హైదరాబాద్లో కమిషనర్ గారికి వాళ్ళకి రావాల్సిన డబ్బుల విషయంలో మా యూనియన్కి అడిగినా కూడా ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తామని చెప్పేసి ఆ అధికారులు నెట్టేయడం జరుగుతుంది తప్పించి వాళ్ళతోటి మరి వాళ్ళకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. దాంతోపాటు ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వలేదు, మళ్ళీ కొత్తగా ఈ లెప్రసీ సర్వే చేయించాలని ప్రభుత్వ అధికారులు, ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు ఆశా వర్కర్ల మీద ఒత్తిడి తీసుకొస్తారు. వెట్టి చాకరీ చేయించుకున్నందుకు ఈ ఆశా వర్కర్లు ఉపయోగపడుతుందని సందర్భంగా మేము అంటా ఉన్నాం. కాబట్టి వెట్టి చాకరీ ఆశా వర్కర్లతో చేయించద్దు, వాళ్లకు కనీస వేతన 18,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ పని చేస్తారో ఆ పనికి తగిన పారితోషికం ఇస్తేనే మేము పనిచేస్తామని ఈ సందర్భంగా మేము ఖరాఖండిగా ఆశా వర్కర్ల తరఫున తెలియడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు గతంలో చెల్లించవలసిన డబ్బులను పూర్తిగా చెల్లించాలి. ఇప్పుడు ఏ పని చేస్తారో దానికి సంబంధించిన ఎంత వేతనం ఇస్తారో అది నిశ్చితంగా మాకు తెలియజేయాలని, అప్పుడే మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. లెప్రసీ సర్వే మొత్తం మా జిల్లాలో ఎక్కడ కూడా చేయమని ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వం హెచ్చరించి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాళ్ళకు రావాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి, కనీస వేతనం అమలు చేయాలి, వాళ్లకు పని భద్రత, ఈఎస్ఐ సౌకర్యం అన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తేనే ఈ ఏదైతే విజయోత్సవాలు జరుపుకుంటారో దానికి ఒక అర్థం ఉంటుందని ఈ సందర్భంగా మేము సిఐటిగా హెచ్చరిస్తాము.
రాష్ట్ర వ్యాప్తంగా మన యూనియన్ సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో వీటిలో భాగంగా కలెక్టరేట్ ముందు ధర్నాలు అనేది కొనసాగించడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ప్రతి ఒక్క లీడర్స్కి కానీ లీడర్ పరంగా కానీ మా అధికారుల పరంగా కానీ ప్రతి ఒక్కరికి ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు గతంలో ఉన్న పెండింగ్ బిల్స్ అప్పుడేం చెప్పారంటే వర్క్ చేసిన తర్వాత మీరు పని చేసి కొట్లాడండి అని చెప్పేసి అప్పుడు చెప్పేసి మభ్యపెట్టి మాతో వర్క్ చేయించుకున్నారు. గత 2 సంవత్సరాల నుండి లెప్రసీ కానీ పల్స్పోలియో కానీ ఎలక్షన్ డ్యూటీస్ కానీ అన్ని డ్యూటీస్ ఈ విధంగా మమ్మల్ని ప్రతి ఒక్క దానిలో డ్యూటీస్ వేసుకుంటూ మాతో పని చేయించుకుంటూ వెట్టి చాకరీ చేయించుకుంటారన్న మా ఉద్దేశం. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుండి కూడా చాలని వేతనంతో మేము ఇప్పుడు ఏఎన్సీ టార్గెట్లు అంటూ ఇవన్నీ ప్రతి ఒక్క టార్గెట్ మా మీద పెట్టు వర్క్ చేయించుకుంటున్నారు. కానీ మాకంటూ బిల్స్ అనేవి ఏవి రాలేవు అని అంటే అధికారులు ఏమంటున్నారు, వచ్చేటప్పుడు వస్తాయి మీ బిల్లులు రాక ఏం బావు కానీ కాకపోతే మీరు వర్క్ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. వర్క్ అసలు చేయాలని మాట్లాడే ముందు అసలు ఏదైనా వర్క్ పోవాలనంటే కూలి పనికి పోయేటోళ్ళు కూడా కనీసం ఈ చేయాలో మేము పని చేస్తున్నామంటే సాయంకాలం వరకు నాకు 400 300 వస్తాయనన్న కాన్ఫిడెంట్తో వాళ్ళు వర్క్ చేస్తారు. నార్మల్గా కూలీకి ఒక రోడ్డు మీద మనం ఇళ్ళలో నార్మల్గా బతికే కూలీకి ఉన్న విలువ అనేది కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్తారు. ఎంప్లాయీకి అసలు ఒక ఫిక్స్డ్ వేతనం అంటూ లేదు. ఏంటంటే ఒక గర్భిణీ స్త్రీని నమోదు చేస్తేనే మాకు కేసు డబ్బులు ఉంటాయి, గౌట్ డెలివరీ చేస్తేనే మాకు డబ్బులు ఉంటాయి, లేదు అంటే లేదు. ఇమ్యునైజేషన్ మా పిల్లలకు పక్కన పెట్టుకొని మా ప్రజల్లో ఎవరైతే వాళ్ళు చూసుకపోయి వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్క దాని కోసం మా ప్రాణాలు మేము పనంగా పెట్టి చేసినా కానీ ఆ అధికారులకు ఎట్లాంటి మా మీద అసలు చులకన చూపే తప్ప కరెక్ట్గా అసలు వీళ్ళు వర్క్ చేస్తున్నారు కదా పనిని బట్టి వీళ్ళు అడుగుతున్నారు అన్న న్యాయబద్ధంగా అనేది జరగడం లేదు. కాబట్టి ఎవరిని ఉద్దేశించి అంటే అధికారులు మేము కూడా పెట్టుకుంటున్నాం మాకు కూడా రావట్లేదు అని అంటున్నారు. కాబట్టి ఈ ఒక విషయంలో గత ప్రభుత్వం కూడా ఇలానే చేసింది. ఈ ప్రభుత్వం దృష్టిలో కూడా మేము ఖచ్చితంగా మాకంటూ ఈ ఇబ్బందులు ఉన్నాయని తెలియజేయడం కోసమే ఈ రోజు కలెక్టరేట్ ముందు ధర్నా అనేది కొనసాగించడం జరిగింది. ఇప్పటికైనా గవర్నమెంట్ మా విషయాలలో ఏదైనా చొరవ చూపించి మాకు ఏదంటూ న్యాయం చేస్తేనే తప్ప ఇలాంటి పోరాటం ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలుస్తుంది. ఆరోగ్యంగా జీవించాలంటే మనిషి ఆరోగ్యంగా జీవాలంటే ఆరోగ్యం ప్రధానము. అటువంటి ప్రజల ఆరోగ్యాలని కాపాడడం కోసం మరి అనునిత్యము ప్రజలకు సేవలు అందిస్తూ తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి మరి ఆశా కార్యకర్తల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి ఆశా వర్కర్లకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని చెప్పి పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా ఆశాలకు రావాల్సినటువంటి లెప్రసీ పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు అందించాలని, మరి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి గత 20 సంవత్సరాలుగా ఆశా వర్కర్లు మరి అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలని ఎన్నిసార్లు అడిగినా పెంచకుండా నిర్లక్ష్యంగా వేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు వచ్చినటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే వీళ్ళకు వేతనాలు పెంచుతామని చెప్పి, అదేవిధంగా వీళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటికి సంవత్సరం గడుస్తున్నా కూడా ఆశాల పట్ల నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసము మరి అనేక సార్లు చెలో హైదరాబాద్ కోటి కమిషనరేట్ ధర్నా చేపట్టిన సందర్భంగా అక్కడ చర్చలు జరిపి ఆశాలకు ప్రమాద బీమా 50 లక్షల సౌకర్యం, అదేవిధంగా ఆశాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆ హామీలు అమలు కానటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రధానంగా ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్లయితే ఆశాలు దాదాపు 480 మంది ఆశాలు పనిచేస్తూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి లెప్రసీ కావచ్చు, పల్స్ పోలియో కావచ్చు, ఎన్నికలకు సంబంధించిన డబ్బులు కావచ్చు, మరి కరోనా పిఆర్సీ బకాయిలు అనేకమైనటువంటి రావాల్సింది ఉంది. అనేక సార్లు అడిగిన అధికారులు నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పైన హైదరాబాద్లో అడుగుతేనేమో ఇక్కడ పంపించామని చెప్తున్నారు, ఇక్కడ అధికారులను అడుగుతేనేమో మాకు రాలేదని మరి ద్వంద్వ వైఖరి వహిస్తున్నటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఆశలకు నష్టం చేకూరే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పిహెచ్సిలలో చూసుకున్నట్లయితే ఇక్కడ మెడికల్ ఆఫీసర్లు కావచ్చు, మరి ఆశాల పట్ల పనులు చేయించుకున్నపై ఉన్న శ్రద్ధ వాళ్ళ సమస్యల పరిష్కారం పట్ల ఎందుకు లేదని మేము అడుగుతూ ఉన్నాము. జిల్లాలో ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి పెన్షన్లు కూడా కట్ చేయడం జరిగింది. ఈ సమస్యల మీద ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వము ఈ ఆశాల సమస్యలు పరిష్కరించాలి, లేకుంటే రానున్న రోజుల్లో అవసరమైతే నిరవధిక సంఘమికి వెళ్ళైన ఆశా వర్కర్ల సమస్యలని పరిష్కరించే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ నాయకులు కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని తంగలపల్లి మండలం బీఆర్ఎస్ నాయకులు అన్నారు.
తంగలపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గుండు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ నిన్నటి రోజు యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు. అధికారం వచ్చిందని ఆపుకోలేక కక్షపూరిత రాజకీయం చేస్తున్నారన్నారు. తంగళ్లపల్లి మండలంతో తనకు అవసరం లేకున్నా చాలా మందికి ఆర్థిక సహాయం చేసిన ఘనత బొల్లి రామ్మోహన్ది అన్నారు. ఇంకోసారి మా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాడారి నవీన్ రెడ్డి, ఆసని శ్రీకాంత్ రెడ్డి, పూర్ణ, నరేష్, అఫ్రోజ్ తదితరులున్నారు. ఇవాళ జనరల్ స్థానంలో 2 సార్లు గెలిచిన వ్యక్తి మాట్లమాది, ఒకసారి ప్రజలు ఆశీర్వదిస్తే వార్డు నంబర్ అయిన వ్యక్తి చిరువల్ చిరంజీవి, తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినోళ్ళు, జిల్లా సాధనలో కొట్లాడినోళ్ళు. మీరు ఎన్నడూ ప్రజల పక్షాన కొట్లాడిరు, ఎన్నడూ మీరు ఉద్యమంలో పనిచేసిర్రు. దయచేసి మీకు హెచ్చరిస్తున్నాం, వ్యక్తిగత విమర్శలు చేయకండి. మీరు ఏదైనా ఉంటే ప్రతిపక్షంలో మేము ఉన్నాం కాబట్టి, ప్రజల మాకు కొట్లాడే హక్కు ఉంది కాబట్టి ఇలా మీరు అధికారంలో ఉన్నారు. ప్రజలకు ఏం చేయాలని సార్ మన పథకాలు ప్రజలకు అందుతలేవని కొట్లాడు మీ నాయకులతో, పెద్ద నాయకులతో. ఇలా సిరిసిల్ల ప్రజలకు ఏం చేసిరు? కేకే మహేందర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటారు. ఓకే, సంతోషం, ఇన్ఛార్జ్ అయితే ఏం చేసిరు? ఇలా యారబ్ డిపో పద్మశాలీలు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఏం చేసారు పద్మశాలీల కోసం? ఇలా యారబ్ డిపో మంజూరు అయితే తీసుకుపోయి వెమ్లాడలో దాన్ని స్థాపించడం జరిగింది. అయ్యా కేకే మహేందర్ రెడ్డి గారు ఒకసారి కొట్లాడు మీ సీఎం రేవంత్ రెడ్డి గారితో, గౌరవనీయులు ప్రభుత్వం పాల్ శ్రీనివాస్తో కొట్లాడి పద్మశాలీల కోసం ఆ యారబ్ డిపోను సిరిసిల్లలో మంజూరు చేపిరు. అంతేగాని ఎవరు మాట్లాడితే వాళ్ళ మీదకి వ్యక్తిగత విమర్శలు చేయించుడు, వ్యక్తిగతంగా మాట్లాడిపించుడు. మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి సొయ్యి తెచ్చుకొని మాట్లాడు. ప్రతిపక్షంలో ఉన్నామనుకుంటారు మీరు. ఇక ఆయన పెద్ద ఆయన టౌన్లో పెద్ద మనిషి ప్రెస్ మీట్లో పెట్టద్దు మీరు అంటాడు. ఆయన వాగునంతా కబ్జా చేస్తుండు, మట్టి పోసుకుంటా వాగునంతా కబ్జా చేసుకుంటా. మీరు ప్రెస్ మీట్లో పెట్టద్దు, మీరు ప్రెస్ మీట్కి అర్హులే కావాలంటారు. మరి మీరు చెప్పండి, మా ప్రభుత్వం ఉంది, మా ఇష్టానుసారంగా పనిచేస్తాము, మీరు ప్రశ్నించే హక్కు లేదు, మా ఇష్టానుసారంగా దౌర్జన్యాలు చేస్తాము, ఓటీలు తీపిస్తాము, ఆర్టీఏసి ఓటీలు తీపిచ్చారు, కేసులు పెట్టి జైలుకు పంపుతాం మేము అందరినీ బహిరంగంగానే మీడియా ముఖంగా చెప్తుండు. ఇంకా రానున్న కాలంలో మీరు మొత్తం జైలుకు పోతారు, తస్మా జాగ్రత్త అని బెదిరిస్తుండు. ఇలా ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం మనం. ప్రజాస్వామ్యంలో బతికినప్పుడు విలువల కొద్దీ రాజ్యాంగబద్ధంగా మనం పనిచేయాలి ప్రజల పక్షాన. అంతేగాని ఇష్టానుసారంగా దౌర్జన్యంగా కేసులు పెట్టుడు, మిమ్మల్ని లోపల వారెత్తమనుడు, అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతురు. నిన్న ఒక ఆయన పిల్లగాడు చాలా దుర్భాషలు ఆడుకుంటూ మాట్లాడడం జరిగింది. నువ్వు వెంటనే ప్రెస్ ముఖంగా నువ్వు చిరంజీవికి మాటల మదుపు క్షమాపణ చెప్పాలి. ఇట్లా చూసుకుంటా పోతే చాలా మానవత కూడా మాలాంటి కార్యకర్తలు వచ్చి అన్న పలానానికి ఆపదుంది, పలానా ఇట్లా జరిగిపోయింది అని చెప్తే భుజం పైన చెయ్యి వేసి అధిక మొత్తంలో ఆర్థిక సాయం అందించారు. మీరు ఎప్పుడైనా చేసిన ముఖాలు ఉన్నాయా? మీ మహేందర్ రెడ్డి స్థాయికి చేసిన ముఖం ఉందా అని అడుగుతా ఉన్నాం. సరే, అట్లా స్థాయి గురించి మాట్లాడి విమర్శ చేస్తారు కావచ్చు, విమర్శ చేయండి. కానీ ఈరోజు మేము ఎందుకు ఈ ప్రెస్ ముఖంకి రావాల్సిన అవసరం వచ్చిందంటే, స్థాయి విషయానికి మాట్లాడిన మీకు అక్కడ చెప్పాల్సింది ఏంటంటే, మీ సీనియారిటీతో రాదు, సిన్సియారిటీతో వస్తుంది. మీ నాయకుడు 2014లో పోటీకి దూరంగా ఉన్నాడు. ప్రజానాయకుడు అని చెప్పుకుంటేనే పార్టీ టికెట్ ఇస్తేనే పోటీ చేస్తా అనే ఆలోచన ఎందుకు ఉంటుంది? పోటీ చేయాలి, ఎందుకు దూరంగా ఉన్నాడు? అది మీ స్థాయి. మేము అన్నిటికీ ఆపదలో ఉండే మా రామ్మోహన్ గారి ఆయన స్థాయిని లెక్కతో పోలిస్తే నిన్న మాట్లాడిన యువజన కాంగ్రెస్ నాయకుల తోటి ఇంకో యువజన కాంగ్రెస్ నాయకుడు తండ్రి చనిపోతే కూడా మహేందర్ రెడ్డి గారు వచ్చి పరామర్శించిన దాఖలు లేవు. ఆ నాయకుడు మాతో వచ్చి చెప్పుకొని బాధపడ్డాడు, దుఃఖించాడు. అటువంటి స్థాయి మీ నాయకుడు. ఈ కక్షపూరితంలో భాగంగా మొన్నటి రోజు ప్రెస్ మీట్ పెట్టి మరి
అందరి లిస్ట్ ఉంది, 1 by 1 అందరు పోతారు అంటే దాన్ని అర్థం ఏంటిది? ప్రజలు చాలా లోతుగా గమనించాల్సిన అవసరం ఉంది. 1 by 1 పోతారు, లిస్ట్ ఉందా అంటే అర్థం ఏంటిది? మీరు కక్షాపూరితంగా చేస్తున్నట్టే కదా, కక్షాపూరితంగా చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి కక్షాపూరిత రాజకీయాలు కేకే మహేందర్ రెడ్డి గారు మానుకోవాలి. ఇంకో విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా గుర్తు తెలుసుకున్నాం. మేము పాస్ అయినామని వారోత్సవాలు చేస్తాం. ఎస్, మేము ఫెయిల్ అయినాం. ఒక 2-3 విషయాలలో మేము ఫెయిల్ అయినాం. ఎట్లా అంటే మీరు ఇచ్చిన రైతు రుణమాఫీ 20,000 కోట్లు అయితే మేము చేసిన రైతు బంధు 80,000 కోట్లు, మీకంటే 4 రెట్లు ఎక్కువ. ఆ చెప్పుకోవడంలో ఫెయిల్ అయినాం. ఎస్, ఇంకో దగ్గర కూడా ఫెయిల్ అయినాం. 1,60,000 ఉద్యోగాలు ఇచ్చి కూడా మొన్న మీరు ఇచ్చిన 40,000 ఉద్యోగాలు మాయని చెల్లి డబ్బా కొట్టుకుంటారు. కానీ ఆ 40,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చేది మేమే. ఆ చెప్పుకోవడంలో ఫెయిల్ అయినాం. ఇంకో జాగాలో కూడా ఫెయిల్ అయినాం. గురుకులాల విషయంలో మీరు ఇప్పటికీ 43 మందిని పొట్టన పెట్టుకున్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన దాడులకు మరియు ఇస్కాన్ ప్రభు కృష్ణదాస్ అరెస్టును నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ సనాతన ధర్మాన్ని కాపాడుతున్న హిందువులపై బంగ్లాదేశ్ లో ముస్లింలు ఊచకోత కోయడాన్ని నిరసిస్తూ సిరిసిల్ల హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి సిరిసిల్ల పట్టణంలో నిరసన శాంతి ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి ప్రారంభమైన నిరసన ర్యాలీ పాత బస్టాండ్, పెద్ద బజార్, గాంధీ చౌక్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు సాగింది. ఈ నిరసన ర్యాలీలో పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూ ఐక్యవేదిక సిరిసిల్ల బాధ్యులు జనపాల శంకరయ్య మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని ప్రపంచ దేశాలు స్వాగతిస్తుంటే మన దేశంలో అంతర్భాగమైన బంగ్లాదేశ్ మాత్రం వ్యతిరేకిస్తూ హిందువులకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా చూస్తుందని అన్నారు. హిందుత్వాన్ని విశ్వవ్యాప్తి చేస్తున్న ఇస్కాన్ ప్రభు కృష్ణదాస్ ను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రపంచ దేశాల ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలకు చరమగీతం పాడాలని వారు డిమాండ్ చేశారు. ఓళ్ల ద్వారా కొందరు ఇచ్చేసినటువంటి బంధువులందరికీ కూడా నమస్సుమాంజలు. ఎందుకంటే పక్కనున్నటువంటి బంగ్లాదేశ్లో ఒకప్పుడు ఇది భారతదేశంలోని అంతర్భాగమే అయినా మన ఆనాటి నాయకులు ఒక పరిపాలనా దృష్ట్యా వారికి ఇచ్చినటువంటి దేశాన్ని సుభిక్షంగా ఉన్న సందర్భంలో ఇప్పుడు అక్కడి ప్రభుత్వాన్ని మార్చేసి అక్కడి హిందువులను ఊచకోత చేస్తున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటి సందర్భంలో ఒక భక్తుడైనటువంటి కృష్ణదాస్ గారు ఏం చేశారండి? ఆయనను అరెస్ట్ చేయడానికి కారణం ఏమిటి? మామూలు భక్తి బోధిస్తూ అందరికీ హిందూ ఐక్యవేదిక అని హిందువులందరినీ జాగరూకత చేసినందుకు ఆయనను జైల్లో వేశారు. అంతేకాదు ప్రతి దగ్గర కూడా హిందువులను ఊచకోతకు వస్తున్నారు, స్త్రీల మాన ప్రాణాలను హరిస్తున్నారు. ఇలాంటి యొక్క దుశ్చర్యలు చేస్తుంటే మరి ప్రపంచం యొక్క మానవ హక్కుల సమాజం ఏం చేస్తుంది? ఆ సంఘం ఒక్క మాట అయినా కనీసం మాట్లాడుతుందా? ఇప్పటికైనా చొరవ తీసుకొని మానవ హక్కుల సంఘం ఏదైతే ఉందో ఇది మానవత్వానికి పెద్ద గొడ్డలి పెట్టు కాదా? ఒక్కసారి ఆలోచించండి మేధావులారా. మనిషి మానవత్వాన్ని ఒక్కసారి మానవత్వాన్ని మనసులోకి తెచ్చుకొని ఆలోచించినట్లయితే అర్థమవుతుంది మీకు. ఒక స్త్రీని ఏ పద్ధతిలో మీకు హింసిస్తున్నారో మీరు కొన్ని వీడియోల ద్వారా చూసే ఉంటారు. అలాంటి నీచకృత్యమైన అటువంటి చేష్టలు మన హిందువుల్లో ఉన్నాయా? లేవు. మనం ఏమంటాం? సర్వే జన సుఖినో భవంతు అంటాం. అంటే ప్రతి వారు కూడా సుభిక్షంగా, చాలా అందరూ ఆరోగ్యవంతంగా, అందరూ ఒక కలిసిమెలిసి ఐక్యతగా ఉండాలని కోరుకుంటాం. అలాంటి హిందువులనే ఈనాడు ఇంత హింస పెడుతుంటే మరి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి నాయకులు నిద్రపోతున్నట్టుగా కనపడుతుంది. ఇప్పటికైనా మేల్కోవాలి, UN మేల్కొనాలి, ఐక్యరాజ్య సమితి కూడా జోక్యం చేసుకొని ఈ యొక్క సమస్యను పరిష్కరించే దిశలో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నమోవాకములు తెలియజేస్తూ బోలో భారత్ మాతాకి. చిన్మయ కృష్ణదాస్ యొక్క అరెస్టు అది అన్యాయం, అక్రమం. ఒక మతాన్ని రూపుమాపు లేకుండా చేయాలనే దురుద్దేశంతో చేసినటువంటి కార్యక్రమంగా ప్రపంచమంతా అంటే ఈ భూ బ్రహ్మాండం అంతా కూడా ఘోషిస్తున్నది, అది ఖండిస్తున్నది.
హిందువులకు ఆ కృష్ణదాస్ చిన్మయ కృష్ణదాస్ కు ఇస్కాన్ కు మద్దతు తెలుపుతున్నది. ఒక సందర్భంలో అతను అరెస్ట్ చేయడం, ఇస్కాన్ సంస్థను కూడా బహిష్కరించాలి ప్రపంచం నుంచి అని చెప్పి ఒక నినాదం తీసుకొస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా వ్యతిరేకించినాయి, ఇస్కాన్ కు మద్దతు తెలిపినాయి. అంటే మన హిందూయిజం ఎంత గట్టిగా ఉన్నదో అది మనం ఇక్కడ గుర్తించలేకపోతున్నాం. ప్రపంచమంతా మనము హిందూ వైపు చూస్తున్నది. మనం మాత్రం పాశ్చాత్యమైనటువంటి నాగరిక పోకడలకే మనము చూస్తున్నాం. కాబట్టి సనాతన ధర్మం కానీ హిందూ ధర్మం కానీ ఇక్కడ నిలబడ్డది అంటే ఈ భారత భూమి నుండే మొదలైంది. ఇక్కడ నుండే మనం సనాతన ధర్మాన్ని నేర్చుకున్నాం. కాబట్టి కొన్ని దుష్ట శక్తులు కొందరు కావాలని మన మతంని రూపుమాపు లేకుండా చేయాలని చూస్తున్నారు. కానీ అది ఎవరి తరము కాదు. ఆ భగవంతుడే మన అందరం ఉన్నాడు. అయినా మనం భగవంతుడే ఉన్నాడని కానీ చేతులు మూడ్చుకొని కూర్చుంటే కాదు. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో స్వార్థమైనటువంటి ప్రలోభాలకు వ్యక్తులు బలవుతున్న వాళ్ళందరికీ తెలియజెప్పటానికి మనమందరం కూడా ఇలాంటి ఐక్య వేదికలు నిర్వహించి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి మన హిందూ ధర్మం యొక్క విలువలను తెలియజెప్పినప్పుడే వారందరికీ కూడా మనకు హిందూ అంటే ఏంటిది అనేది తెలిసి వస్తుంది. మన యొక్క సనాతన ధర్మం అంటే ఏందో తెలిసి వస్తుందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము ఇంకా చాలా మాట్లాడాలి ఉన్నది. మా ప్రభుజులు మాకు ఇచ్చినటువంటి సందేశం వరకు రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్లలకు వెళ్లి భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ యూత్ నియోజకవర్గ అధ్యక్షుడు చుక్కా శేఖర్ అన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చుక్కా శేఖర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిన్నటి రోజు బీఆర్ఎస్ నాయకులపై వారు చేసిన అక్రమాలను మీడియా సమావేశం ద్వారా తెలిపినందుకు మా కాంగ్రెస్ యూత్ నాయకుని ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మేము కూడా ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసిన వారమే, కానీ మీలాగా ఇంటికి వెళ్లి కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేయలేదన్నారు. అలాగే ఇంకోసారి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక ఈ సమావేశంలో మండల యూత్ అధ్యక్షుడు ఎగుర్ల ప్రశాంత్, గుగ్గిల అభినయ్ గౌడ్, బండి యోగి తదితరులున్నారు. తంగలపల్లిలో ప్రెస్ క్లబ్లో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో ఉన్న ప్రెస్ మీట్లో నాయకులు ఎవరంటే వెనుకట ఎవరైతే ఇప్పుడు ఈ దొరల మీద కొట్లాడుతున్నామని చెప్పి చెప్పుకుంటా తిరిగి అదే కేటీఆర్కి అమ్ముడు పోయిన ఓ నాయకుడు ఇలా ప్రెస్ మీట్ పెట్టి మా కాంగ్రెస్ పార్టీ నాయకులపైన మాట్లాడడం చాలా దాని విడ్డూరంగా ఉంది. వీళ్ళు మాట్లాడుతున్నారు ఏందయ్యా అంటే నక్సలిజం గురించి, నక్సలిజం చేసిరు, అది చేసిరు, మేము కాపాడినాం చేసినాం అని కూడా మాట్లాడుతారు. అవును, అప్పుడు నక్సలిజం ఎందుకు చేసిరు? ఏదైతే దొరల పోకడ నియంతృత్వం మీద పోరాడిన కుటుంబాలు మా కుటుంబాలు, అది మీరు మర్చిపోవద్దు. అలాగే అంతేకాకుండా ఇంకో నాయకుడు మాట్లాడకుండా మా కేకే మహేందర్ రెడ్డి గారి గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి ఏవో వాడు వీడు అరే అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. బిడ్డా తస్మాత్ జాగ్రత్త. ఇంకెవడైనా కూడా సరే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరొకసారి మా కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఏదైతే మొన్నటి కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి పైన టీఆర్ఎస్ వాళ్ళు మా కాంగ్రెస్ నాయకులపైన నెట్టి ప్రెస్ మీట్ పెట్టిన భాగంగా అందులో భాగంగా మేము వాళ్ళపైన వాళ్ళు మాట్లాడిన తీరు పైన మా నాయకులపైన వాళ్ళు దుర్భాషలాడిన తీరు పైన మేము వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు ప్రజాస్వామికం కాకుండా అప్రజాస్వామ్యం ద్వారా మాట్లాడిన తీరు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ఆరాపోరా అని మాట్లాడిన తీరు పైన మేము వాళ్ళని మాట్లాడడం జరిగింది. ఇలా గత 9-10 సంవత్సరాల నుంచి మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన దోపిడీలు, ప్రజలను పిప్పి చేసి పిండి చేసుకొని వాళ్ళ దగ్గర దోచుకున్న ధనాలు కానీ మీ యొక్క అక్రమాలకైనా మేము ప్రశ్నించినందుకు నిన్నటికి నిన్న మేము మాట్లాడిన దానిపైన మా గ్రామానికి చెందిన నాయకుడు అలాగే జిల్లా సర్పంచ్ల కొరకు అధ్యక్షుడు మధు గారు మీరు రాజకీయంగా కొట్లాడండి, మీరు రాజకీయంగా మాట్లాడితే మేము రాజకీయంగా మాట్లాడతాం, అంతేకాని మీ సంస్కృతి మీ పార్టీ సంస్కృతి మీకు నేర్పినట్టుంది. కానీ మా కాంగ్రెస్ సంస్కృతి అటువంటిది కాదు. ఎవరు లేని టైంలో మా ఇంటికి వచ్చి
మేము లేని సమయంలో మా ఇంట్లోని ఆడవాళ్ళ పైన అచ్చి కొడతాం, చంపుతాం, మా మదస్తరు వాళ్ళు వస్తారు, మా జిల్లా నాయకులు వస్తారని చెప్పి మా తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేసే పని వాళ్ళు ఇలా చేయడం జరిగింది. నేను చెప్తున్న ఆ విషయం పైన ఇప్పుడు మా ఇంటికి వచ్చిన వ్యక్తికి కానీ, మా ఇంటికి సిఫార్సు చేసి పంపించిన పెద్ద నాయకునికి కానీ నేను చెప్తా ఉన్నా, బిడ్డ, మేము నికార్సైన కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. గత 9.5-10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పటికీ కూడా, మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రతిసారి ప్రజల కోసం పోరాటం చేసి ప్రతిరోజు రోడ్డెక్కి ప్రజల సమస్యల మీద కొట్లాడిన సంస్కృతి మాది, కొట్లాడిన కరువట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులం మేము. మీలాగా దోపిడీలు చేసుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసుకుంటూ మీ నాయకులు మీ పెద్ద నాయకులు పదవుల కోసం అమాయక ప్రజలను ఉసగొల్పి రెచ్చగొట్టి ప్రాణాలు తీసిన సంస్కృతి మీది. అలాంటి సంస్కృతి మాకు లేదు. మేము దేనికి మీరు చేసిన చర్యలపైన నైతిక బాధ్యత మీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గారిదనే మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.